అన్నప్పుడు మీరు See, మీకు ఇది అర్థమైందా నాకు అర్థమైంది. నథింగ్? ఇప్పుడు మీకు సింపుల్. ఇప్పుడు నేను హనుమాన్ గురించే మాట్లాడనండి. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే మనం చాలా విన్నాం. అంటే మ్యూజిక్ కోసమే వెళ్ళాం అన్నారు. నేను యాహ్! యాహ్! దీన్ని తీసి పక్కన పెడతాను. నా హ్మ్. ఫిల్మ్ గురించి పక్కన పెడతాను. 'జైలర్' అనే ఫిల్మ్‌కి రజనీకాంత్ సారే చెప్పారు. నేను సినిమా చూసినప్పుడు ముందు ఇది నేను యావరేజ్ ఫిల్మ్ అనుకున్నాను. యాహ్! బట్ ఆఫ్టర్ ఆహ్, బీజీఎం ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత వన్స్ బిఫోర్ మీ వాచింగ్ ద ఫిల్మ్ వితౌట్ స్కోర్ హ్మ్. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ యావరేజ్. యావరేజ్. స్కోర్ యాహ్! కంప్లీట్ అయిన తర్వాత నేను సర్ప్రైజ్ ఫీల్ అయినా అని అన్నారు ఆయన. బయటకు వచ్చిన టాక్ కూడా ఏంటి అనిరుద్ అసలు కిల్డ్ ఇట్. 'అనిరుద్ కిల్డ్ ఇట్' హ్మ్. అండ్ అసలు డామినేట్ చేసాడు మొత్తం మ్యూజిక్‌తో అనేది అవును. వచ్చింది అవును. కదా! నేనేమంటానంటే అది ఒక చిన్న ఒక చిన్న ఏంటంటే ఓవర్ కాంప్లిమెంటింగ్ మంచిదే అది నేను హ్మ్. హ్మ్. కాదనను. అసలు ఫిల్మే లేకపోతే స్కోర్ తీసుకెళ్ళి ఎక్కడ పెడదాం అంటాను నేను. బట్ ఆ! ఇప్పుడు మీకు ఆ! అర్థమైందా? ఇప్పుడు మీకు అక్కడ స్టే ఇచ్చారు. 'రజనీకాంత్' సార్‌కి స్టే ఇచ్చారు. ఇక్కడ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టారు. ఇప్పుడు నాకు హ్మ్. కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ వెనకాతల. అవును. వెనకాల స్టే ఇచ్చారు నాకు. అవును. హీరో 'తేజ సజ్జా' గారు నించున్నారు. వెనకాతల రాముడు ఎఫెక్ట్, వెనకాతల ఆంజనేయ స్వామి ఎఫెక్ట్. హ్మ్. హ్మ్. 'రఘుకుల దళపతి' అని కొడుతుంటే ఇక్కడ ఎంత మంచి ఇమేజ్ క్యారెక్టర్ అప్పటిదాకా హీరో క్యారెక్టర్ అప్పటిదాకా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చిన ఇమేజ్ కాపాడుతుంది. వెనకాతల ఉన్న శ్రీరాముడి ఇమేజ్, దాని వెనకాతల ఉన్న అవును. ఆంజనేయ అవును. స్వామి ఇమేజ్ అవును. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజెస్ అన్ని నాకు అవును. 'రఘుకుల దళపతి' అని కొడితే మీరు ఎంజాయ్ చేశారు.